ఏదైతే మాట్లాడుతున్నారో గ్రూప్ 1 మీద జియో 29 అనేది అందరికి అర్థం కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లను తొలగిస్తున్నా ఉన్నది. ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో ఏదైతే మాట్లాడుతున్నారో గ్రూప్ 1 మీద జియో 29 అనేది అందరికి అర్థం కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లను తొలగిస్తున్నా ఉన్నది. ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని మేమందరికీ రిజర్వేషన్ కల్పిస్తున్నామంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలను ఉద్యోగాలకు రానియకుండా మా రిజర్వేషన్లు తొలగిస్తున్నారు. ఇవాళ గ్రూప్ 1 లో చాలా అవకతవకలు జరిగాయి. 1 కాదు 2 18 16 తప్పులు ఉన్నా కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు దొంగలకే ఉద్యోగాలు ఇవ్వాలని ఇలా కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఇవాళ ఇంకోటి ఈ జియో 29 అనేది ఈ బడుగు బలహీన వర్గాల పిల్లలకి ఉరితాడుగా మారింది. కాబట్టి దయచేసి ఈ 29 జియో రద్దు చేసి జియో 55 ప్రకారం మళ్ళీ కూడా ప్రిలిమ్స్ నుంచి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ పెడుకున్నాం. ఎన్నో తప్పులు, 14 క్వశ్చన్లు తప్పులు, అకాడమిక్ బుక్లు తప్పులు అంటారు, వికీపీడియా ప్రమాణకం తీసుకుంటారు. ఈ అన్ని తప్పులు ఉన్నా కూడా ఇలా దొంగలకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఇలా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. దీనికి పరిహార నిరోధకులు అందరూ కూడా రేపటి నుంచి బయటకు వచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మా అండగా నిలబడిన కవితకు ధన్యవాదములు. దోపిడీ చేస్తారా? నిరుద్యోగుల జీవితంతో ఆడుకుంటారా? కాంగ్రెస్ తెలంగాణ విద్యార్థులకు వెంటనే విద్యార్థులకు వెంటనే జీవో 29 వెంటనే జీవో 29 వెంటనే ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం కాంగ్రెస్ కాంగ్రెస్ జై తెలంగాణ. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి సర్కార్ కరప్షన్ లో భాగంగా తెలంగాణ సంబంధించినటువంటి క్యాడర్ పోస్టులు అయినటువంటి గ్రూప్ 1 పోస్టులను 100 కోట్ల రూపాయలకు అమ్ముకోవడం నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ రోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కూడా ఏ ఒక్క ఉద్యమ సంస్థలు కూడా నిరుద్యోగుల పక్షాన ఉండి కొట్లాడనటువంటి పరిస్థితులలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీజీపీఎస్ గేట్లను ముట్టడించి టీజీపీఎస్ కు వెన్నులో వణుకు పుట్టించే విధంగా మన తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 3 అంచెలుగా ఆ యొక్క ముట్టడి అనే కార్యక్రమాన్ని మేము విజయవంతం చేసినాం. ఈ రోజు అనేక ఉద్యమ సంస్థలు ఉన్నప్పటికీ కూడా నిరుద్యోగుల పక్షాన ఉండి కొట్టాలంటే ప్రభుత్వానికి లోబడో లేకుంటే పదవులకు ఇబ్బంది పడో నానా రకాలైనటువంటి లాలుచితనంతోనూ ఆ సంస్థలన్నీ ముందుకు రాకపోయినా కానీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో తెలంగాణ జాగృతి నిరుద్యోగుల పక్షాన ఉండి మీరేదైతే ఎలక్షన్ ముందు నిరుద్యోగుల ఓట్లు దండుకోవడం కోసము చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ జాబ్ క్యాలెండర్ను మీరు రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ ఏదైతే గ్రూప్ 1 సంబంధించిన నియామకాల్లో అవకతవకలు జరిగినాయో ఈ అవకతవకలన్నీ కూడా బయటికి రావాలి. ఎవరైతే నికార్సుగా చదువుకున్నటువంటి పేద బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పేసి మొదటి నుంచి కంకణబద్దులై శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో తెలంగాణ జాగృతి పనిచేస్తా ఉందని ఈరోజు నిరుద్యోగులు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ
ఎట్లాంటి పరిస్థితి అంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క విషయంలో కూడా కరప్షనే. ఇలా రైతులను డొక్కలు మార్చేటువంటి పరిస్థితి, యూరియా నిల్వలు అనేటువంటి గ్రామాల్లో లేనటువంటి పరిస్థితి, అడుగడుగున కూడా గ్రామాల్లో గ్రామ పారిశుద్ధ్యం అంతా కూడా నీరు గారిపోయింది, గ్రామ స్వరాజ్యం మొత్తం కూడా మొత్తం పడాకు పడిపోయింది. ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉందనేటువంటి విషయానికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇలా కనీసం నీవు తెలంగాణ రాష్ట్రం వస్తే మా తల్లిదండ్రులకు బుక్కడి బువ్వ పెట్టుకుంటాం, 24-28 సంవత్సరాలు వచ్చినటువంటి బిడ్డలం, చెట్టెత్తి ఎదిగినటువంటి కొడుకు కనీసం కళ్ళ తల్లిదండ్రుల ముందు ఎదిగిన తర్వాత వాడు చేసేటువంటి ఉద్యోగం ద్వారా ఓ రూపాయి వస్తే ఆ కన్న తల్లిదండ్రులకు ఆ ఇంటికి ఒక ఆధారం ఉంటుందని చెప్పేసి నేను నిఖార్సుగా గ్రంథాలయాలకు వచ్చి 18 గంటల పాటు చదువుకున్నటువంటి బిడ్డలకు ఈరోజు అన్యాయం చేసి అగ్రవర్ణ బిడ్డలకు పెద్దపీట వేసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సేల్ పెట్టిందో దీనికి తెలంగాణ జాగృతి ప్రతిఘటిస్తూ ఉన్నది. అందులో